everyone, welcome to our YouTube channel friends. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం 50 డేస్ టార్గెట్ అన్నమాట. ఈరోజు డే 1 ఫ్రెండ్స్. ఓకే, డే 1 ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే సిలబస్ అదేవిధంగా రివిజన్ మొత్తం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే 2 డేస్ అయితే ఈరోజు టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ మనం డే 19లో కూడా డే 20 ఓకేనా, డే 20లో కూడా మనం ఈ టైమ్ అండ్ వర్క్ని నేర్చుకున్నాం ఓకేనా. ఒక 6 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఒక డైలీ 2 టైప్స్ లేకుంటే 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా. మీకు అర్థమెటిక్లో స్పీడ్ పెరగాలంటే ఫ్రెండ్స్, ఓకే, అర్థమెటిక్లో స్పీడ్ పెరగాలంటే అండ్ అక్యురసీ పెరగాలంటే డైలీ 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, 10 డివిజన్స్. దాంతోపాటు మీరు స్క్వేర్స్ ఈజీగా ఒక 50 వరకు స్క్వేర్స్ అనేది చదువుకోండి ఫ్రెండ్స్. స్క్వేర్స్ అండ్ టేబుల్స్ ఒక 20 నుంచి 25 వరకు పర్లేదు ఓకేనా, నేర్చుకోవాలి. ఎందుకంటే స్పీడ్ రావాలి. మనకు స్పీడ్ రావాలంటే కన్ఫామ్గా మనం టేబుల్స్ 20 వరకు అంటే క్యూబర్స్ అయితే 20 వరకు మీరు నేర్చుకోండి ఓకేనా. నెక్స్ట్ మనం చెప్పుకోవాలండి ఫ్రెండ్స్. అయితే మీరు నిన్న ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా ఫ్రెండ్స్, అంటే 20 డే నాడు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదా అనేది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు గత ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లే ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తున్నాయా, ఇది ఆర్ఆర్బి జేఈలో అడగడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే తర్వాత వెళ్ళి మనం వెన్ డయాగ్రామ్స్ ఓకేనా, ఇది రీజనింగ్లో భాగంగా. ఓకే, రీజనింగ్లో భాగంగా వెన్ డయాగ్రామ్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు డే 2 అన్నమాట. ఓకే, దీన్ని ఈరోజు అయితే మీరు కంప్లీట్ చేసేయండి ఓకేనా. కంప్లీట్ చేసేయండి ఈరోజు వెన్ డయాగ్రామ్ని మొత్తం టాపిక్స్ ఉంటాయి. ఒక 4 టైప్స్ ఉంటాయి, అట్లా 4 టైప్స్ ఉంటాయి. వాటిని కూడా మొత్తం మీరు కంప్లీట్ చేసేయండి. అయితే మనం రైల్వేకి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ఫ్రెండ్స్, చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ అనేది ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. మీకు 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి వాట్సాప్కి ఈ నెంబర్కి పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీకు 3 ఆఫ్ కాంబో తీసుకోవాలంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు. ఓకే, అదే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ అనేది రాయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది తెలిసేది ఇక్కడ మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, అదే నాకు టెక్స్ట్ బుక్ నుంచి కామయాబీ ఎక్స్ప్రెస్ ఓకేనా, 699 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకు మీరు ఏ ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఏఎల్పి అయినా, ఇంకా జేఈ అయినా, ఏ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి, ఎంటీఎస్ కానీ, మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి అయినా మీరు అన్నీ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే ZA7 RVB అని ఎంటర్ చేస్తే మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, తీసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది ఓకేనా. మీకు ఎంత ప్రిపరేషన్ అవుతున్నారో నా టెలిగ్రామ్ లింక్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్, అదేవిధంగా రిజల్ట్స్ అవి కూడా మీకు అక్కడ అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ స్టాటిక్ జీకే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా మనకు 10 నుంచి 15 క్వశ్చన్లు అయితే కన్ఫర్మ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 8, ఇక్కడ నుంచి 8, 15 నుంచి 16 క్వశ్చన్లు అయితే కన్ఫర్మ్గా వస్తాయి. కాబట్టి మనం స్ట్రాటజీలో మనం ఏమేమి మొత్తం నేర్చుకున్నామంటే నేషనల్ పార్క్ అయిపోయింది ఫ్రెండ్స్. నేషనల్ పార్క్, బయోస్పియర్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యుఎన్ఓ, అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా, రామ్సర్ సైట్స్, మొత్తం దాదాపుగా మనం ఒక 8 టాపిక్స్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది 9th టాపిక్ అన్నమాట. బుక్స్ అండ్ ఆథర్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అందరూ కూడా మీరు చదువుకోండి ఇది ఓకేనా. ఓల్డ్ బుక్స్ అండ్ అదేవిధంగా న్యూ బుక్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోండి. జనవరి కరెంట్ అఫైర్స్ మనం జనవరి 2025, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మొత్తం అది కంప్లీట్ చేసినాం అనేది. ఇప్పుడు జనవరి 2025 కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చదివేయండి ఓకేనా. అయితే మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే పాలిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఫ్రెండ్స్. ఇది కేంద్ర ప్రభుత్వం అనేది ఈరోజు లాస్ట్ డే అన్నమాట. కన్ఫామ్గా మీరు మొత్తం కూడా దీన్ని చదివేయండి. ఈ భక్తి ఉద్యమాలు,
హిస్టరీ నుంచి భక్తి ఉద్యమాలు అండ్ సాఫీ ఉద్యోగాలు అని ఉంటుంది కదా, అది చదువుకోండి ఫ్రెండ్స్. ఒక 3 డేస్లో దీన్ని కంప్లీట్ చేసి 3 to 4 డేస్లో దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకోండి. భారతదేశ ఉనికి అండ్ విస్తీర్ణ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అయితే దాదాపు ఒక 1 క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, మనం ఆల్రెడీ ఎకనామిక్ అనేది మొత్తం దాదాపుగా ఒక 6 టైప్స్, ఓకేనా, 6 టాపిక్స్ మొత్తం మనం కంప్లీట్ చేసినాం. కాబట్టి దాని ప్లేస్లో మనం బయోసైన్స్ని, ఓకేనా, బయాలజీని మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. మానవ వ్యాధులు, ఓకేనా, ఒక 2 డేస్ నుంచి ఒక 3 డేస్ని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మానవ వ్యాధులు సరిపోద్ది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. అయితే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.